మమ్మీ ఆకుకూర చికెన్ కూర కోసం ఆఫీస్ దాకా రావాలా? వాట్ ఈస్ దిస్ మా? ఐ మీన్ సీరియస్ మీటింగ్. ఏంటే కూస్తున్నా? ఏయ్ చూస్తుంటే ఓవర్ యాక్షన్ ఇస్తుంది. నకరాలా చెంప వెళ్తాను నడువి ఇక్కడికించి. అత్తమ్మా విజయ్ బాగున్నారా? మంచిగున్నావురా? అమ్మా సరే దా ఫ్రెష్ అప్ గా పో. బావా బావనా? కూర్చోరా. వందనా చాయ్ తీసుకురావే. మంచిగున్నావా బేటా? అమ్మ నాయన ఎట్లున్నారు? బాగున్నా అత్తమ్మా, అంతా చాలా బాగున్నారు. ఆయన ఒక ఫోన్ చేయొచ్చు కదా, మామని తోలిస్తుంటే. అయ్యో మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేసుకుని వచ్చేసాను. ఇదిగో వందనా నీ మరదలు. హాయ్. చిన్నప్పుడు కలిసి తిరిగారు కదా, మర్చిపోయినావా? మా మీటింగ్ ఆల్రెడీ అయిపోయింది అత్తమ్మా. ఉయ్యమని చెప్పేసేటట్టున్నాడు. ఏంటి? గదే అమ్మా, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం కదా, ఇంకా గవే జ్ఞాపకాలతో గుర్తొస్తున్నట్టున్నాయి బావకి. కరెక్ట్ కరెక్ట్. మాట్లాడే, అంత దూరంకెళ్ళి బావొస్తే మాట్లాడవే. అమ్మా చిన్నగా మాట్లాడతలే, నాకు కొంచెం సిగ్గైతుందని తెలుసు కదా. దానికి కొంచెం సిగ్గెక్కురా, అస్సలు గట్టిగా మాట్లాడదు. ఎలా బ్రతుకుతుందో ఏంటో. ప్రాంక్. అవును, చాలా ఇన్నోసెంట్. అయినా ఎవరు నీ మీద కలర్ పోసింది చెప్పు, వాడు కాళ్ళు ఎరగొడతా. అయ్యో చెప్పకు ప్లీజ్ 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 చెప్పకు. ఎవరో తెలియదు అత్తమ్మా, వచ్చారు కలర్స్ పూసి ప్రాంక్ అని చెప్పి వెళ్ళిపోయారు అత్తమ్మా. అమ్మాయ్యా ప్రాంకా? అమ్మ నేను దొరికిపోయినా. వందనా అమ్మా అమ్మా అది నువ్వు ప్రాంకులు అనుకుంటూ తిరుగుతావు కదరే, గది ఎవరు చేశారో తెలుసా? ఏ ఊక మమ్మీ, ఆయన ప్రాంకులు వేసే ప్రతి ఒక్కడు నాకెట్లా తెలుస్తాడే? మేమేమన్నా గ్యాంగులు లెక్క తిరుగుతామా? ఇప్పుడు గల్లీకి ఒకటి చేస్తున్నాడు వీడియోలు. వాడు దొరకాలి, సచ్చిండి నా చేతిలో నా కొడుకు. అరే విజయ్ పదరా, మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. అయ్యమ్మని పోలీస్ స్టేషనా? వద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీ కాలు మొక్తా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో ఇట్స్ ఓకే అత్తమ్మా, ఏదో ఫన్నీగా చేశారు, అయినా దే సెడ్ సారీ టు మీ అత్తమ్మా. అమ్మయ్యా థ్యాంక్ యూ సో మచ్. గిస్వెంట్ ప్రాంకులు చేసి సారీ చెప్పడమేంద్రా? వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను, వాళ్ళు తాగే స్థాయిలో ఇసం కలిసిపోను. ఏమైందే? అది ఏం లేదమ్మా, నోరు కాలిందే. గిది అంతే, చిన్నగా తాగే, ఎందుకంత తొందర? సరే మమ్మీ. అయినా ఏంది మమ్మీ నువ్వు బావ అంత దూరంకెళ్ళి వస్తే సిఐడీలోకి క్వశ్చన్లు వేస్తున్నావు? జర రెస్ట్ ఇయ్యవే పాపం. అయ్యో చాలా రోజుల తర్వాత చూశాను కదరా, అందుకే అలా. సరే ఉండు, నేను భోజనం తీసుకొస్తా. సరే అత్తమ్మా. అమ్మయ్యా. వందనా నువ్వు వెళ్ళి స్నానం చేయిపో. సరేనే. ఒక్కడే ఉన్నాడు. బావగారు. నన్నా? మిమ్మల్నేనండి. ఏమైంది బావా, ఏమెత్తుకుతున్నావు? కెమెరా. ఇంట్లో కూడా ఏమైనా కెమెరా పెట్టి ప్రాంక్ ప్లాన్ చేసావేమో అని. లేదు బావా, ఊరికెందుకు పెడతా చెప్పండి. అబ్బా వెరీ నైస్ యాక్టింగ్. ఇంట్లోనేమో బావా, బయటేమో రారా పోరా అంటుంటాం. అత్తమ్మేమో చాలా ఇన్నోసెంట్ గర్ల్ అనుకుంటుంది, బయట చూడాలని రౌడీజం ఏందో. సారీ బావా, కదేదో బై మిస్టేక్ అట్లా అయిపోయింది. యాక్చువల్లీ నేను అట్లాంటి దాన్నే కాదు. అయితే నువ్వు ఇంకా ఎక్కువ తిడతావా? నోను, ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్ బావా. అబ్బా అప్పుడేదో మీరు బావని తెలియక తిట్టేసినా, అండ్ ఇప్పుడు చూడు నువ్వెంత మంచోడువో. అసలు నేను చేసిన ప్రాంక్ మా అమ్మకి చెప్పకుండా దాపెట్టినావు చూడు. ఇప్పుడు కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా చెప్పు? అంతే కదా. సరే బావా, నువ్వు జల్ది వచ్చేసే, మా అమ్మ తలకెక్కుర చేసింది, నువ్వు వస్తే కానీ నాకు వేటదట. ఓకే ఓకే. బావా నీకేమైనా హెల్ప్ కావాలంటే నిన్నే అడుగుతా. అంతొద్దు, నన్ను మాత్రం అడక్కే, మీ అత్తను అడుక్కో. నిన్ను పిచ్చి పిల్ల.
థ్యాంక్ యూ బావా. దేనికి? చాలా డేస్ అయింది మా అమ్మని ఇంత ఖుషిగా చూసి. మా స్టేటస్ చూసి మా అమ్మ సైడ్ వాళ్ళు మాతో లేరనేసి చాలా ఫీల్ అయింది. అండ్ నువ్వు ఇంటికి రావడం వల్ల మస్తు ఖుషి అయింది. అయ్యో, ఐ షుడ్ థ్యాంక్ అత్తమ్మ. నన్ను ఎంత బాగా చూసుకున్నారు తెలుసా? నాకు ఇంకా గుర్తుంది, వెన్ వీఆర్ నథింగ్, మామయ్య అండ్ అత్తమ్మ కష్టపడి యుఎస్ వెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు. మనం ఇప్పుడు రూట్స్ ని అస్సలు మర్చిపోకూడదు. నేను అనుకున్నంత వేస్ట్ ఫెలో అయితే కాదులే బావా, కొంచెం మంచి వాల్యూసే ఉన్నాయి. వేస్ట్ ఫెలోనా? అత్తమ్మ ఇప్పుడే గుర్తొచ్చింది, ఆ ప్రాంక్ ఎవరు చేశారంటే. సారీ సారీ సారీ, ఇంకొకసారి అస్సలు అను. సారీ. ఓకే బావా, మా అయ్య వచ్చేసి ప్లీజ్ ప్లీజ్ విషయం మాత్రం అస్సలు చెప్పొద్దు ప్లీజ్. అస్సలు ఊకోడు, నన్ను చంపేశాడు. ఆయన నువ్వు నాకు ప్రామిస్ చేయి. సరే ప్రామిస్. అయినా ఈ ప్రాంక్స్ అవి మానేచ్చు కదా, అత్తమ్మ వాళ్ళకి ఎందుకు ఈ హెడేక్ అంతా? సరే సార్, మీరు చెప్పారు కదా, ఇప్పటి నుంచి మానేస్తా. అంతొద్దులే. మావయ్య. విజయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను మావయ్య. దా కూర్చో. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా బాగున్నాం మావయ్య. మీరెలా ఉన్నారు మావయ్య? సూపర్, బాగున్నా విజయ్. హలో. మంచిగా రీచ్ అవుతుందని మస్తు మాటలు చెప్పినావా బ్రో, అసలు రీచ్ అయ్యలేదు. వద్దురా, గీ ప్రాంక్స్ అన్ని నడవదు. నేను కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటా. హలో, ఎవరు మాట్లాడేది? వందనేనా? రేయ్, అంతొద్దు, కొంచెం తగ్గు. అంటే కెరియర్ మీద ఫోకస్ చేద్దామని కొత్త కొత్త మాటలు మాట్లాడుతుంటే నువ్వేనా అని డౌట్ వచ్చింది. లేదురా, మా బావగానికి మాట ఇచ్చిన ఇప్పటి సంది నేను ప్రాంక్ వీడియోలు చేయనని. సో మానేస్తున్నారా? సర్లే, చూస్తే ఎన్ని డేస్ ఉంటావు? పీక్ నోలే. బాయ్ రా. ఇంకేనా భోంచేసావా? చేసాం మావయ్య. నేను, వందన, అత్తమ్మ అందరూ ఇక్కడే కూర్చుని భోంచేసాం. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళు చాలా బాగున్నారు మావయ్య. మా ఇల్లు కొంచెం చిన్నదిరా, కొంచెం నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి. అయ్యో అదేం లేదు మావయ్య, చాలా బాగుంది ఇల్లు. నువ్వు ఉన్న రోజులు నువ్వు వందన రూములో పడుకో. ఓ నాయనా, ఏంది మాట ఇచ్చేస్తున్నావు? నన్ను అడిగేది లేదా? నేను వండుకోను. అది కాదమ్మా. అయ్యో మావయ్య, నేను ఈ హాల్లో పడుకుంటానులేండి. పర్లేదురా, వందన వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటుందిలే. అల్లుడు రాగానే కూతురు కనబడతలేదు వీళ్ళకి. అమ్మా తీయవే, తీ. అప్పుడేంది? వెదర్ ఈస్ సూపర్ కూల్ హియర్. ఐమ్ లైకింగ్ ఇట్. బావా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను వందనాని. నువ్వింత సడన్ గా వచ్చేసరికి లేట్ గా సర్ప్రైజ్ అయ్యాను. సర్ప్రైజ్ అయినట్లేదు, ఏదో దెయ్యం చేసి దర్చుకున్నట్టుంది. అయినా ఏంటి, దెయ్యాలంటే భయమా నీకు? హే, నథింగ్ లైక్ దట్ నా. నాకు దెయ్యాలంటే అస్సలు భయం లేదు, ఏదో జస్ట్ ప్యాక్ అయిపోతాను అంతే. గజస్ట్ అమ్మమంటున్నావు, దెయ్యాలంటే ప్యాకా? హే, కాక్రోచ్ కాక్రోచ్. ఎక్కడ? చూసావా, ఇంత చిన్న కాక్రోచ్ కి ఇంత భయపడ్డావు. ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయమ్మా. సర్లే, ఇంకొకసారి నన్ను భయపెట్టకే. సరేలే బాబు, భయపెట్టనులే. అది సరే కానీ నువ్వేంటి టైంలో నిద్ర రావట్లేదా? ఐ కుడెంట్ స్లీప్, లైట్ గా మిడ్ నైట్ క్రేవింగ్స్. అత్తేమో పడుకుని ఉంది, లేపాలంటే ఏదోలా ఉంది. దానికి అమ్మని ఎందుకు లేపడం? మెహూనా, నన్ను ఫాలో అయిపో. చలో.
వి హ్యాడ్ ఎ గుడ్ టైమ్ యాక్చువల్లీ. మామయ్య గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. వందన నువ్వు ఉండు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమైందైనా చెప్పు. వందన, నేను నీకేం చెప్పినా? మన ఇంటికి ఎవరన్నా వస్తే మంచిగా చూసుకోవాలని చెప్పినా లేదా? మళ్ళీ నువ్వు గట్లనే చేస్తున్నావు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అసలు ఏమైందైనా? నేనేం చేసినా? బుద్ధుండాలే. మళ్ళీ ఏం చేసినా అంటావు? నువ్వు బావ మీద ప్రాంక్ చేయలే? అత్తవాళ్ళు చూస్తే మన ఇజ్జత్ ఉంటుందా? అసలు ఏంటి నువ్వు? బిడ్డా, నీకు ఇదే లాస్ట్ టైం చెప్తున్నా, నువ్వు మళ్ళీ గిసొంటి పిచ్చి లెక్కలు చేయకు. మీ అత్త వాళ్ళ ముందు నా ఇజ్జత్ దియకే. బావతో నువ్వు మంచిగా ఉండు, అర్థమైందా? సరేనైనా. నాకు మాట ఇచ్చి కూడా మా నాయనకు చెప్తాడా? ఇంత మోసం చేసిండు నన్ను. చెప్తా. హలో, అరే ప్రకాష్, మన నెక్స్ట్ ప్రాంక్ రెడీరా, నువ్వు ఇంటికి వచ్చేసి. అదేంది ప్రాంకులు మానేసినాను? మీ బావ కూడా మాట ఇచ్చినాను. బావ చేసిన ప్రామిస్ పైననే నిలవలేడు, మరదలు ఇచ్చిన మాట మీద ఎందుకు నిలబడాలి? అయితే సెట్ బ్రో, ఇంతకు ప్రాంక్ ఎక్కడా? ఈసారి ప్రాంక్ మన ఇంట్లోనే రా. అరే బావ బాడుకో, ఎంత మోసం చేసినవురా. వచ్చి మర్యాదగా అడుక్కున్నా, ప్రామిస్ గిట్టేసినావు చెప్పనని. మయ్యకాడినే ఇరికిస్తావా నన్ను? చెప్తా, గీ మర్దల్ మర్యాదలు ఎట్టుంటాయో ఇప్పుడు చూపిస్తా నీకు. వెళ్ళిపోయినవరా. ఏంటి బ్రో కళ్ళెరగానే? నైట్ నిద్రపోలే? లేదు బ్రో, మీ అండ్ వందన స్పెండ్ గుడ్ టైం. నైట్ అంతా చిట్ చాట్ చేసాం. ఓ అవునా, నేను ఇంకా మీ నాయనమ్మతో టైం స్పెండ్ చేసినాం అనుకున్నా. మా నాయనమ్మ ఎప్పుడు చనిపోయారు కదా బ్రో. గదే, ఆమె అప్పుడప్పుడు ఆమె రూమ్ ఎట్లుందో చూసిపోవడానికి వచ్చిపోతుంటది. ప్రకాష్ చెప్పొద్దన్నా. హే వందన, 1 సెకండ్ మీరు చెప్పండి బ్రో. నానమ్మ అని ఏదో అంటున్నారు. అదే బ్రో, మూసుకోమని చెప్పిందా? రేపు చెప్పొద్దని చెప్పినా కదరా. మీ ఇద్దరు గుసగుసలాడతారండి. నాకు చెప్పండి బ్రో. చెప్పరాట్నే చెప్పు. సరే నేను చెప్తాలేరా, నువ్వు భయపడొద్దు మళ్ళా. నేనా భయమా? నో ఛాన్స్. నువ్వు ఉంటున్న రూమ్ లో మా నాయనమ్మ దెయ్యమై తిరుగుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే రోజు నీకు వింత వింత సౌండ్లు కూడా వినిపించుంటాయి. నాకేం వినిపించలేదే. ఇవాళ వినపడతాయిలే. ఏంటి? అంటే నిన్న నువ్వు రూమ్ లో లేవు కదా, మనమిద్దరం బిల్డింగ్ మీద ఉన్నాం, సో ఈ రోజు మాత్రం వినిపిస్తాయి అనేసి అంటుండు వాడు. అవును కదా, నైట్ అంతా టెర్రస్ పైనే ఉన్నాను. ఏం బావా భయపడుతున్నావు చిన్నపిల్లల లెక్క? హే ఛీ, నేనేం భయపడట్లేదు వందన. యు అండర్ ఎస్టిమేటెడ్ మీ. గైస్, ఐ హావ్ సమ్ స్మాల్ వర్క్. మీరు కంటిన్యూ చేయండి, ఐల్ బి బ్యాక్. బ్రో నమ్మినంటావారా? నమ్మలేదంటావా? ఉండైతే ఒక జల్లకిస్తా. బావా, నాకు చక్కెర పొంగలంటే మస్తు ఇష్టం. రోజు నైట్ నాయనమ్మని అడుగుతున్నా గానీ అస్సలు సపోర్ట్ చేస్తలేదు. గేయాల నైట్ వస్తుంది కదా, జర అడగవా ప్లీజ్? కన్వే దిసా. అయ్యా దడగాళ్ళు ఆడిపోయిండు బావా. అరే ప్రాంక్ షురూ చేయాలరా, పద. అసలు కెమెరా సక్క పెట్టినవారా? అరే పెట్టినాక. ఏంద్రా ఇంకొస్తలేడు? ఇగో వచ్చినక్క. ఇగో వచ్చిండు. ఇక షురూ చేద్దామా? చేద్దామక్క, షురూ చేద్దాం. చిన్నగా వాల్యూమ్ సెట్ చేస్తే ఇంకా భయపడతాడు. పెంచక్క. భయపడతాడు. ఆగాగు, మళ్ళొకసారి పెంచుతా. ఆగాగు.
అరే భయపడుతుండ్రా. అబ్బా మస్తు వచ్చింది కదరా వీడియో. ఇదే మన యూట్యూబ్ లో బెస్ట్ ప్రాంక్ రా. క్రేజీ. ఏంటి ఇద్దరు దొంగలు ఒక్క దగ్గర చేరారు? మళ్ళేం పెంట పెడదామని? అబ్బా ఊకో డాడీ, మేం కెరియర్ మీద ఫోకస్ చేద్దామని సీరియస్ గా డిస్కషన్ పెట్టుకున్నాం. అవును, మీరే ఫోకస్ చేయమని చెప్తారు, మళ్ళీ మీరే తిడతారు. ఎందుకు డాడీ? మీరు బాగుపడతానంటే నేను నమ్మాలి. ఏ ఊకోండి అంకుల్, మీకు కొంచెం కూడా సోషల్ రెస్పాన్సిబుల్ లేదు. నేను బ్రో కలిసి ఒక మంచి ప్రాంక్ వీడియో షూట్ చేసి మీకు షేర్ చేస్తే రిప్లై లేదు, కామెంట్ అని ఉందంటే అది లేదు. ఎంకరేజర్స్ అంకుల్. నీ విజయ్ మీద ప్రాంక్ చేసి ఆ వీడియో నాకే పంపి నన్నే కామెంట్ పెట్టమంటారా? సిగ్గుండాలరా మీ ఇద్దరికి. రోజు రోజుకు చిన్నపిల్లలాగా అవుతున్నారు మీరు మీ ప్రాంకులు. బ్రో ఏంది బ్రో మేయక్ అట్లా తిడుతుండు? అరే ఒక్క నిమిషం ఆగ్రా. మనం చేసిన ప్రాంక్ వీడియో మా బావ చెప్పలేడైతే నువ్వే మా అయ్యకి షేర్ చేస్తావా? నువ్వే కదా బ్రో అందరికి షేర్ చేయమన్నావు, గదే మేయక్ షేర్ చేస్తా ఫస్ట్. అబ్బా రీ, అరే మా బావ చెప్పిండు అనుకొని అపార్థం చేసుకొని గంతగనం టార్చర్ పెట్టినా కదరా. షిట్, అర్జెంట్ గా సారీ చెప్పాలి. హలో, హాయ్ అమ్మా. నో మామ్, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ స్లీప్. లైట్ గా కోల్డ్ వచ్చిందంతే. వందనాకి వర్క్ దానికి అంత సీన్ లేదమ్మా. ఎప్పుడు బావా బావా అంటూ తిరుగుతుంది. ఇంకా వీధులు ఎప్పుడు ప్రాంకులు చేస్తూ తిరుగుతుంటదమ్మా. షీఈ్ వేస్ట్ అమ్మా. లైఫ్ మీద అసలు ఇంట్రెస్టే లేదు తనకి. టైం పాస్ బ్యాచ్. బాయ్ మా. వందనా, వందనా, వందనా వెయిట్. ఓ షిట్.